హాయ్ అండి అందరికీ రోజుకొక కథకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక జాగ్రత్త పరురాలైన కుందేలు గురించి. ఒకానొక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహము ఒకరోజు నీళ్లు తాగడం కోసం అనేసి ఒక నది దగ్గరికి వెళ్ళింది. ఆ నది దగ్గరికి వెళ్ళగానే అక్కడికి ఒక మేక వచ్చి నీళ్ళు తాగుతూ ఉందన్నమాట. నీళ్ళు తాగుతూ ఉండడంతో అకస్మాత్తుగా తనకు తెలియకోకుండా తన కొమ్ములు ఆ సింహానికి తగిలి సింహం గాయపడింది. సింహం అప్పుడు చాలా కోపం వచ్చింది. సింహానికి కోపం వచ్చి తన కొమ్ములను తన ఇక్కడ నా సామ్రాజ్యంలో కొమ్ములతో ఉన్నవారు ఎవరూ ఉండకూడదు, నాకు గాయమైంది అని కొమ్ములతో ఉన్నవారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఆదేశించింది. అక్కడ ఉన్న ఫారెస్ట్లో ఆవులు, ఎద్దులు, గేదెలు అన్ని జింకలు అన్నీ ఫారెస్ట్ వదిలేసి వెళ్ళిపోయాయి. అక్కడ ఒక కుందేలు కూడా ఉండేది. ఆ కుందేలు కూడా చాలా భయపడిన తర్వాత నేను కూడా వదిలిపోతాను అని వదిలిపోతుంటే ఒక డక్క కనిపించింది అనమాట. కుందేలు నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు, నీకు కొమ్ములు లేవు కదా అని అడిగింది. నాకు కొమ్ములు లేవు కానీ నాకు పెద్ద చెవులు ఉన్నాయి. ఈ చెవులను చూసి ఒకవేళ సింహము అవి కొమ్ములే అనుకొని నన్ను తినేస్తే నాకు ప్రాణం పోతుంది కదా అనేసి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పిపోయిందనమాట. మోరల్ ఆఫ్ ద స్టోరీ అని అంటే ఒకరు తన సేఫ్టీ గురించి తనని వాళ్ళు చూసుకోవాలి ఎప్పుడు అని, ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. బై బై. థ్యాంక్ యూ.